లూకా రాసిన శుభవార్త 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మార్చి చదువుదాం. మనందరికీ తెలిసిన పాఠమే. లూకా రాసిన శుభవార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయింది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొని, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క ప్రత్యక్షతను అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఇంగ్లాండ్ దేశంలో జిమ్మీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన అంత చదువుకున్న వ్యక్తి, దేవుని పట్ల గొప్ప అవగాహన కలిగిన వ్యక్తి కాదు. ఓ సామాన్యమైన వ్యక్తి. కానీ ఆయనకున్న అలవాటు ఏంటంటే, ప్రతి ఆదివారం సంఘం ఎక్కడున్నా వెతుక్కుంటూ చర్చిలో ప్రవేశించి కొంత సమయం దేవునితో గడిపేవాడు. మిగతా దినాలలో తనకు అవకాశం దొరికిన కొలది కూడా ప్రభు ఇంటికి వచ్చి కాసేపు ఉండి వెళ్ళేవాడు. అక్కడ కాపలాగా ఉన్న సెక్యూరిటీ, ఆ కాపలాదారుడు ఏం చేశాడంటే, ఈయనేంటి ఆదివారాలు వస్తున్నాడు, ఎవరు లేని సమయంలో కూడా ఆలయానికి వస్తున్నాడు, చర్చిలో గడుపుతున్నాడు, వెళ్తున్నాడు, బహుశా ఇతని అన్న దొంగ కావచ్చు, విలువైన వస్తువులు దొంగిలిస్తాడేమోనని ఈయన వచ్చినప్పుడల్లా ఒక గంట ఆయనను గమనిస్తూ, వస్తువులు ఉన్నాయా లేవా అని లెక్క చూసుకుంటూ అతడు వెళ్ళిపోయేదాకా కనిపెడుతూ ఉండేవాడు. ఇలా చాలా రోజులు జరిగిన తర్వాత ఒకసారి ఆ కాపలాదారుడు ఆయనను ఆపి, అయ్యా, మీరు ఎవరు? ఎందుకు ఇలాగా జనాలు వచ్చినప్పుడు రానప్పుడు కూడా మందిరానికి వచ్చి కాసేపు సమయం గడిపి వెళుతున్నారేంటి, మీరేం చేస్తున్నారు అని అడిగారు.
అయ్యా నేను ఆలయానికి వచ్చి ప్రార్థన మాత్రం చేసుకుంటున్నాను. ప్రార్థన అంటే ఏదో పెద్ద పెద్ద పలుకులు వర్ణన నాకేం రాదు. నేను ఆలయానికి వచ్చి ప్రభువా ఇదిగో నేను జిమ్మీని నీ ఇంటికి వచ్చాను అని చెప్పి మాత్రం కాసేపు ఉండి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. ఈయన అలా కొంతకాలం వస్తూ పోతుంటుండగా ఇంగ్లాండ్లో ఒక గొప్ప ప్రమాదం జరిగింది. అందరూ కాళ్ళు చేతులు అలానే కాలిపోయి అగ్ని ప్రమాదంలో ఎంతో బాధపడ్డారు. జిమ్మీని కూడా మరి దేవుడు ఒక గొప్ప ప్రమాదం నుంచి తప్పించాడు. అతనికి కూడా గాయాలు అయ్యాయి. హాస్పిటల్లో వారందరినీ వేసిన తర్వాత వారందరినీ చూడడానికి అందరూ వస్తున్నారు, కానీ అందరి ముఖాలలో విచారం, దుఃఖం, బాధ, కన్నీళ్ళు, ఈ మంట, ఈ ట్రీట్మెంట్, ఈ హాస్పిటల్ ఒక నరకం అని వాళ్ళు భావిస్తూ బాధపడుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు చర్చికి వెళ్ళాం, వాక్యం చదివాం, ప్రార్థన చేసుకున్నాం, అయినా దేవుడు ఈ ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించలేదని బాధపడుతున్నాడు. ఆడు జిమ్మీ మాత్రం బాధగా లేడు, సంతోషంగానే ఉన్నాడు. వాళ్ళకు తగిలిన రీతిగానే ఆయనకు గాయాలయ్యాయి, బాధపడే పరిస్థితులే ఉన్నాయి, కానీ ఆయన బాధపడట్లేదు. ఇక జిమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దేవునితో మాట్లాడండి అని అందరికీ చెబుతూ అందరి మోకాళ్ళల్లో కూడా ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చాడు. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆశ్చర్యపడి ఒక నర్సు, ఇదేంటి మొన్నటిదాకా మీరు ఎంతో బాధపడుతున్నారు, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, కారణం ఏంటి అని అడిగితే వారందరూ కూడా జిమ్మీ పేరు చెప్పారు. జిమ్మీ వల్లనే మాకు ఈ ఆనందం, మాకు ఈ సంతోషం ఉంది, ఈ బాధల్లో కూడా మేము ఇలా ఉండగలిగామని సాక్ష్యం ఇచ్చారు. అప్పుడు జిమ్మీ దగ్గరికి ఆ నర్సు వచ్చింది. అప్పటికే జిమ్మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాదాపు 2 నెలలు అవుతుంది. అతని కోసం పలకరించడానికి కానీ ఆదరించడానికి కానీ ఇదిగో ఫలానా వస్తువు జిమ్మీకి ఇవ్వండి అని కానీ ఒక పండు, ఫలము, బ్రెడ్ ఏది తెచ్చిన వ్యక్తులు ఎవ్వరూ జిమ్మీకి లేరు. జిమ్మీ ఒక్కడే తన రూమ్లో ఉండేవాడు. అక్కడ ఒక చైర్ మాత్రమే ఉండేది. ఎప్పుడూ సంతోషంగానే ఉండేవాడు తన బాధలో కూడా. అప్పుడు ఆ నర్సు వెళ్ళి, జిమ్మీ ఏంటి హాస్పిటల్లో ఉన్నవారు అందరూ ఆనందముఖంతో ఉన్నారు, నువ్వే కారణం అంటున్నారు, ఏంటి రహస్యం అంటే జిమ్మీ అన్నాడు, నన్ను చూడ్డానికి రోజు ఒక ఆయన వస్తున్నాడుగా, ఆయనతో మాట్లాడమని మాత్రమే నేను చెప్పాను, అందుకే వారి ముఖాలలో సంతోషం ఉంది అని. ఆ నర్స్ అక్కడ మెయింటైన్ చేస్తూ చాలా కాలమైంది, కానీ జిమ్మీ కొరకు వచ్చే వాళ్ళు ఎవరు ఆమెకు కనబడలేదు. అదేంటి విజిటర్స్ చైర్ ఎప్పుడూ కూడా ఖాళీగానే ఉంటుంది, నీ కొరకు ఎవరు వచ్చినట్టు నాకు కనబడలేదు, ఏది తెచ్చినట్టు కనబడలేదు, నువ్వు ఎప్పుడూ సంతోషంగానే ఉన్నావు ఏంటి అని మళ్ళీ అడిగింది. లేదమ్మా, ఆ తెల్లని బట్టలతను, తెల్లని జుట్టుతో ఉన్న అతను ప్రతిరోజు నా దగ్గరికి వస్తాడుగా, నాతో మాట్లాడతాడుగా, జిమ్మీ ఇదిగో నేను వచ్చాను నీ పక్కనే ఉన్నానని చెప్తున్నాడుగా, మీరు చూడలేదా ఆయన నన్ను ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు నర్స్ ఏం మాట్లాడలేకపోయింది. ఆమె గ్రహించింది ఏంటంటే దేవుడే ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ను ఆదరిస్తున్నాడు అని గుర్తించింది. జిమ్మీ యొక్క సాక్ష్యం ఆయన ఆలయానికి వచ్చిన జ్ఞాపకాలను దేవుడు గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఆలయానికి రాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే ఆయన దగ్గరికి వెళ్ళాడు, హాస్పిటల్ని ఆలయంగా మార్చాడు, అందరి ముఖాలలో ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చాడు. మరి నాడు నీవు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు, ఆయన మందిరాన్ని ఎంత ప్రేమిస్తున్నావు, నీకు ప్రార్థనలు రానక్కర్లేదు, పాటలు రానక్కర్లేదు, పెద్ద పెద్ద పలుకులు రానక్కర్లేదు, కానీ ఆయనను ప్రేమించి ఆయన ఇంటికి వచ్చి, అయ్యా
ఇదిగో నేను నీ ఇంటికి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక్క మాట అయినా చెప్పగలుగుతున్నావా? మన జన్మ ఎంతో ధన్యమవుతుంది. ఎప్పుడు మనకు రక్షణ ఇవ్వాలో అప్పుడు రక్షణ ఇస్తాడు. ఎప్పుడు ఏ అవసరం మనకు తీర్చాలో అవసరం తీరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయన కంటే గొప్పవారెవరూ లేరని మనం గ్రహించిన దినాన ధన్యులం అవుతాం. కాబట్టి ఆదివారం ఎందుకు ఆలయానికి వెళ్ళాలి అని ప్రశ్నించుకునే వారందరికీ జిమ్మి యొక్క సాక్ష్యమే గొప్ప ఉదాహరణ. ఆయన మనల్నెన్నడూ విడువడు, ఎన్నడూ ఎడబాయడు. మన వ్యవహారాలు, పనులు అన్నీ ప్రక్కన పెట్టి ఆరాధనకి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, సమయము దొరికినప్పుడల్లా దేవుని ఇంటికి వచ్చి ప్రార్థించినప్పుడు తప్పక మన శ్రమలలో ఆయన మనకు ఆదరణయ్యి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనందరం కూడా జిమ్మి ఉన్న లోకానే ఉన్నాం. ఈ లోకం ఎరికో పట్టణం వలననే శాపగ్రస్తమైనటువంటిది. లూకాసు వార్త 19వ అధ్యాయం 1వ వచనంలో యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో జరిగిన ఒక సంఘటన. ఎరికోను ముందే చెప్పించారు, ఎరికో పట్టణంలో మంచిదేది ఉండదు. ఇది ఆనాడు యెహోషువ కాలంలో ఉన్న ఎరికో కాదు, కొత్త ఎరికో ప్రాంతం. ఈ ఎరికో పట్టణం శాపగ్రస్తమైన పట్టణం. కానీ యేసయ్య ఆ దారి గుండా పోవుచుండేను అన్నాడు. 1వ వచనం, ఆయన సంచరిస్తూ ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండేను అన్నాడు. ఈనాడు కూడా శరీరధారిగా ఈ లోకమనే ఎరికో గుండా యేసయ్య వెళ్ళాడు. ఇప్పుడు వాక్య రూపంగా వెళుతూ ఉన్నాడు. ఆత్మస్వరూపి అయి ఈ శాపగ్రస్తమైన లోకము గుండా వెళుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ ఎరికో పట్టణంలో ఎంతో ధనవంతులు, గొప్పవారు అనేకులు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి గురించి దేవుడు ప్రస్తావించాడు. ఈయన యూదుడే, కానీ గవర్నమెంట్ రోమా ప్రభుత్వపు ఉద్యోగాలలో సుంకపు గుత్తదారుడిగా ఉండి యూదుల దగ్గర నుంచి సుంకము వసూలు చేసేవాడు. ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకంటే యూదులు రోమీయులకు పన్ను కట్టరు. యూదుల మొండితనం రోమీయులు ఎరిగిన వారు కనుక రోమీయులమైన మనం వసూలు చేయలేమని చెప్పి యూదులను తమ యొక్క ప్రభుత్వపు అధికారులుగా వారు నియమించుకున్నారు. అట్లు జక్కయ్య రోమా ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించాడు. యూదుల యొద్ద నుంచి వీరు పన్ను వసూలు చేసేటువంటి వాడిగా ఉన్నాడు. యూదులు పన్నిచ్చినా ఇవ్వకపోయినా రోమా ప్రభుత్వానికి అది చెల్లించాల్సిందే. అందుకే జక్కయ్య ఎవరైతే పన్ను ఇవ్వరో న్యాయము అన్యాయము ఆలోచించకుండా వారి దగ్గర నుండి వస్తువులను, డబ్బును, ఇతరాత్రమైన వాటన్నింటిని కూడా తీసుకొచ్చి దానికి మారుగా పన్ను కడుతూ ఆ వస్తువులన్నీ తన ఇంట్లో ఉంచుకునేవాడు. జక్కయ్య యేసయ్య గురించి విన్నాడు. ఆయన మంచితనాన్ని తెలుసుకున్నాడు. ఒకరోజు జక్కయ్య ఏమనుకున్నాడంటే, యేసు ఎవరో అని చూడగోరేను అన్నాడు. జక్కయ్యలో ఉదయించిన మొట్టమొదటి ఆశ ఇది. లేదా ఆత్మీయంగా ఆయన దేవుని మార్గంలోకి రావడానికి యేసు ఎవరో చూడగోరే. యేసు కూడా ఎరికో పట్టణం గుండా పోవాల్సి వచ్చినది కనుక ఆ మార్గం గుండా, ఏ మార్గం గుండా అయితే ఆయన ప్రయాణం చేయబోతున్నాడో ఆ మార్గం దగ్గరికి ఆయన వచ్చాడు. ఈనాడు ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, జక్కయ్య అన్న మాటకు పవిత్రుడు అని అర్థం. కానీ ఈయన జీవితం పవిత్రంగా లేదు, పాప భరితంగా ఉంది.
రెండవది జక్కయ్య పొట్టివాడైనందున అని రాయబడింది. ఎందుకు జక్కయ్య పొట్టిగా ఉన్నాడు? యూదులు ఎవరు పొట్టిగా ఉండరు, వాళ్ళు ఎత్తరులు. భుజముల కంటే అందరికంటే పైగా ఎత్తున్నవారు కూడా ఉన్నారు. అయితే జక్కయ్య పొట్టిగా ఉండడం దేన్ని చూపిస్తుందంటే, ప్రతి మానవుడు పాపము వలన పరలోకాన్ని చేరుకోలేనంత పొట్టివారయ్యారు అనేదానికి సూచనగా ఉంది. జక్కయ్య పాపము వలన మరి తగ్గింపబడ్డాడు. రోమా 3:23లో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. ఇంగ్లీష్లో మనం చదివితే వారు కేమ్ షార్ట్ అని రాయబడి ఉంటుంది. పొట్టివారిగా చేయబడ్డారు అన్న మాట మనం గ్రహించగలుగుతూ ఉంటాం. మరి పాపము జక్కయ్యకు దేవునికి మధ్య అడ్డుగోడగా నిలిచింది. కానీ యేసు ఎవరో అని చూడగోరాడు. ఈ ఆశే ఆయనను దేవుని యొక్క ఆత్మీయ మార్గంలో స్థిరపరచగలిగినదిగా ఉంది. ఈనాడు నీకు ఆశ ఉందా? దేవుని వాక్యం వినాలని, దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని, యేసు ఎవరో అన్న ఆలోచన నీలో ఉందా? ఎప్పుడైతే ఆశ పుడుతుందో అప్పుడు మనం ప్రయత్నం చేస్తాం ఆ ఆశను తీర్చుకోవడానికి. లోక సంబంధమైన ఆశ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకోవాలన్న ఆశ నీలో ఉదయిస్తే ఆయన రక్షకుడు దేవుడని నువ్వు గ్రహిస్తావు. నువ్వు వెతుక్కోనక్కర్లేదు, ఆయనే నిన్ను వెతికి నీ యొద్దకు వచ్చి తన్ను తాను ప్రత్యక్షపరుచుకునేటువంటి వాడిగా ఉంటాడు. నువ్వు ఆయనను చూడలేకపోయినా ఆయన నీకు కనబడేంత సమీపంగా వస్తాడు. జక్కయ్య చూడలేక ఏం చేశాడంటే, యేసు ఆ త్రోవను రానయ్యున్నాడని ఎరిగి, 4వ వచనం చదవండి. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండగా అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెనన్నాడు. జక్కయ్య చేసిన రెండవ పని ఇక్కడ ఏంటంటే, అతడు ముందుగా పరిగెత్తెను అన్నాడు. ఆశ ఉంది కాబట్టి ముందుగా పరిగెత్తుకొచ్చాడు. అంతేకాదు, ఏ ధనవంతుడు కూడా చేయని పని, పరువు పోతుంది అని అనుకోలేదు. అతడు మేడి చెట్టెక్కి కూర్చుండేను అని రాయబడి ఉంది. ఎందుకంటే యేసు ఆ త్రోవన రానయ్య ఉన్నాడు. యేసు ఎవరో అని చూడగోరాడు. మొదటి సంగతి, ముందుగా పరిగెత్తుకొని వచ్చాడు. రెండవ సంగతి, మూడవది, అతడు మేడి చెట్టెక్కి కూర్చున్నాడు అని రాయబడి. ఈనాడు మనం ఇలాంటి అనుభవాలను కలిగి ఉంటున్నామా? ఆశ కలిగి ఆయన్ను వెతుకుతున్నామా? పరిగెత్తుకొని ఆయన సన్నిధానానికి వస్తున్నామా? జక్కయ్య అనుభవాలు మనలో లేనప్పుడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్న ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేం. ప్రభు యొక్క ప్రశంసను ఎన్నటికీ మనం పొందుకోలేం. కాబట్టి ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. యూదులు అనేకులు ఉన్నప్పటికీ ఆయన జక్కయ్య పేరు మాత్రమే వచించాడు. ఆ త్రోవన వచ్చిన యేసయ్య మేడి చెట్టు దగ్గరికి రాగానే కన్నులెత్తి పైకి చూశాడు. మేడి చెట్టెక్కి కూర్చున్న జక్కయ్య కనబడ్డాడు. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్యమని ఆహ్వానించాడా? నా ఇంటికి రండి, నా ఇంటికి రండి అని ఆయన ఏమీ ఆహ్వానించలేదు. కానీ యేసయ్యే
జక్కయ్య నీ ఇంటికి రావాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు. జక్కయ్య త్వరగా దిగాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. ప్రియులారా, ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు మన అందరి పాపాల కొరకై మ్రాను మీద ప్రాణం పెట్టాడు. నువ్వు రక్షణ లేకుండా ఎంతకాలం ఈ ఎరికో అనే లోకం గుండా ప్రయాణం చేస్తావు? యేసు ఎవరో తెలుసుకో. ఎవరో తెలుసా నీకు? యేసయ్యా ఆయన మన అందరి రక్షకుడు. ఆయన అంగీకరిస్తే నరకం నుంచి విమోచించబడతాం. ఎవరైతే తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారి దగ్గరికి ఆయన వస్తాడు. వారికి ఆశ ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నవారు పరిగెత్తుకొని వస్తారు, ఏమీ పట్టించుకోరు, ఆయనతో సావాసం చేయడానికి ఇష్టపడతా ఉంటారు. త్వరగా దిగాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. పాపులను రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? త్వరగా అంగీకరించాలి, సంతోషంతో చేర్చుకోవాలి. రక్షణ లేకుండా నీవిక ప్రయాణం చేయొద్దు ఈ లోకం గుండా. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం సంభవిస్తుందో ఎవ్వరికి తెలియదు. ఒక ఆయన అనుకున్నాడన్న, నేడో రేపో ఒక పట్టణానికి వెళదాము, 1 సంవత్సర కాలం ఉండి బాగా లాభం సంపాదించుకుందుము అని. దేవుడు అన్నాడు, రేపేమి సంభవించునో మీకేమి తెలియను. ఈరోజే నీది, రేపు నీది కాదు. ఈ సమయమే నువ్వు రక్షణ పొందకపోతే ఎన్నటికీ దేవుని ప్రణాళికలను నువ్వు నెరవేర్చుకోలేవు. నాకు బలముంది, ధనముంది, బలగముంది, ఘనముంది అని మనం అనుకున్న రెప్పపాటులో, కనురెప్పపాటులో అవి నాశనం అవుతాయి. ఎంతో హృదయ విదారకమైన పరిస్థితులు ప్రపంచంలో ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నట్టుగా ఏ దేశం, ఏ ప్రాంతం తీసుకున్నా యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైన ప్రమాదాలతో నిండి ఉన్నాయి. ఒక తండ్రి తన కూతుర్ని లండన్ పంపుతూ మొన్న అహ్మదాబాద్లో కూలిపోయిన విమానంలో మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కించాడు. అదే ఆమెకు చివరి ఫ్లైట్ అయిపోయింది. మాస్టర్స్ చేద్దామని లండన్ వెళ్తున్న ఆమె ఇక తిరిగి రాలేని లోకాలకు వెళ్ళిపోయింది. ఇలా విమానం ఎక్కిన వారే కాదు, విమానం ఎక్కని వారికి సైతం మరణం సంభవించింది. ఒక మెడికల్ హాస్టల్లో ఈ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులంతా భోజనం చేద్దామని ఆహార పదార్థాలన్నీ కూడా ప్లేట్లో పెట్టుకొని భోజనం చేస్తున్నారు. పాపం వారికి ఏమీ తెలియదు. మధ్యాహ్న సమయం ఎక్కడ నుండో మరణం వారి ఆ బిల్డింగ్ మీద వాలింది. విమాన రూపంలో 1,25,000 వైట్ పెట్రోల్ ఉన్న ట్యాంకు పేలిపోయింది. బూడిదైపోయారు ప్రజలంతా, యవనస్తులు, పిల్లలు. హృదయ విదారకమైన పరిస్థితి అక్కడ నెలకొంది. నువ్వు తప్పించుకోగలుగుతావా? మరణం నిన్ను వెంబడిస్తే నువ్వు దేవునికి భయపడవా? రక్షణ పొందడానికి, ఆయన సంకల్పం నెరవేర్చుకోవడానికి ఎంతకాలం నీ సమయాన్ని వృధా చేస్తావు? జక్కయ్య పవిత్రుడనే అర్థం కానీ పాపిగానే బ్రతుకుతున్నాడు. ఈనాడు మనం క్రైస్తవులమని చెప్పుకోవచ్చు, కానీ రక్షణ లేకపోతే, నీటి బాప్తిస్మ సంకల్పంలో సాక్ష్యం ఇవ్వకపోతే నువ్వు దేవునికి ఎంత మాత్రం ప్రియమైన వాడివిగా లేవు. ఎప్పుడేం సంభవిస్తుందో తెలీదు. నువ్వు తీర్మానంలో రాకపోతే నీ పరిస్థితి ఏంటి? త్వరగా చేర్చుకున్నాడు, త్వరగా దిగాడు, సంతోషంతో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే పాప క్షమాపణకు మన హృదయం తెరుస్తామో ధన్యులమవుతాం. నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి ఆయన బిడలమవుతాం. కాబట్టి అవకాశాలను కోల్పోవద్దు, సమయం ఉందని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. జక్కయ్యలాగా ఆయనకు హృదయంలో స్థానం ఇచ్చి మనం ధన్యులం అవ్వాలి. ఆయన ఏర్పాట్లు మన జీవితంలో నెరవేరినప్పుడు ప్రభువే మనకు కాపుదలయ్యి సమస్తమును నిర్వర్తించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇంకా రక్షణ లేకపోతే, పాపక్షమాపణ లేకపోతే ఇప్పుడే ఆయనను అంగీకరించు. జక్కయ్యలాగా త్వరగా నిర్ణయం తీసుకో, పాపక్షమాపణ పొందు, సంతోషంతో బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వు.
ధన్యుడవు, ధన్యురాలు అవుతావు. దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ పొంది దేవుని బిడలమై ఉంటే మన జీవితాలలో యథార్థతను, పవిత్రతను ఎప్పుడూ కలిగి ఉండాలి. జక్కయ్య పేరుకు తగినట్టుగా మారడానికి యేసును చేర్చుకున్నంత మాత్రాన మార్పు రాలేదు. అంటే వెంటనే ఆయన యథార్థవంతుడు అవ్వలేదు. ఆయన చేర్చుకున్నాడు, అంగీకరించాడు. యేసు ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడు. యేసు ఆయన ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వారు అందరూ సనుక్కున్నారు, చాలా సనుక్కున్నారు. పాపి అయిన మనిషిని ఇంట బస చేయ వెళ్ళనని సనుగుకొనిరన్నారు. జక్కయ్యలో కలిగిన మరో పరివర్తన అద్భుతమైన దీవెనను జక్కయ్యకిచ్చింది. 8వ వచనం చదవండి అమ్మా. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభు బోధించాడా? జక్కయ్య, జక్కయ్య, నువ్వెంత అన్యాయం చేశావు తెలుసా? నీ ఇంట్లో అంత అన్యాయపు సొమ్మే కనబడుతూ ఉంది. దీని విషయమై నువ్వు ఏం చేస్తావని అడిగారా? నీ ఆస్తి ఇంత ఎందుకు నీకు? ఇదిగో నీ ఆస్తిలో సగం బీదలకి ఇవ్వు అని బోధించాడా? జక్కయ్యలో ఎందుకు ఈ పరివర్తన కలిగింది? యేసుప్రభు వారు చాలామందికి బోధించారు. ధనవంతులు గొప్ప కోసం విస్తారమైన కానుక ఆ పెట్ట దగ్గరికి తెచ్చేస్తా ఉంటే ఏసయ్య అన్నాడు, ఈ బీద విధవరాలు వీరికంటే ఎక్కువ వేసానని చెప్తున్నాను అన్నాడు. యేసు, ఇదిగో మేము ఎంత తీసుకొచ్చాము చూడు అని కూడా వారు పలికారు. అయినా ఆయన వాటిని లక్ష్య పెట్టలేదు, వారికి బోధించలేదు. ఒక యవనస్తుడు, ధనవంతుడు, అధికారి పరిగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించాడు. సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడగుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని అడిగాడు. నన్నెందుకు సద్బోధకుడు అంటున్నావు? దేవుడు ఒక్కడే సద్బోధకుడు. నిత్య జీవానికి వారసుడవులంటే నువ్వు ఆజ్ఞలు పాటించు అన్నాడు. నేను బాల్యము నుండే వాటిని పాటిస్తున్నాను అన్నాడు. ఆయనతో అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉంది. నీకున్న ఆస్తి అమ్మి బీదలకిచ్చి నువ్వొచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ అధికారికి, ఆ ధనవంతుడికి అది మింగుడు పడలేదు. ఆయన ఆ నిర్ణయం తీసుకోలేకపోయాడు. అతని హృదయంలో పరివర్తన కలగలేదు. మరి ఎన్నడూను అతడు యేసుని వెంబడించలేదు. అతడు దుఃఖపడుచు, వ్యసనపడుచు తన త్రోవన వెళ్ళాను అని రాయబడి ఉంది. కానీ ఇక్కడ ధనవంతునికి ఏమీ బోధించలేదు. ఇక్కడున్న జక్కయ్యకు ఆయన ఏమీ చెప్పలేదు. యేసును చూస్తూ ఉంటుంటూనే అతని హృదయమే అతని మీద నేరారోపణ చేసింది. అప్పుడు జక్కయ్య వెంటనే తన పరివర్తనను ప్రకటించాడు. అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగభాగం బీదలకి ఇస్తాను అని ప్రకటన చేశాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇతడును అండ్ అంతకుముందు పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళ్ళుచున్నాడు అన్నప్పుడు ఎవ్వరిని యేసయ్య ఏమీ అనలేదు. ఎందుకంటే ఇంకా అతను అదే జీవితంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఎవరైనా అంటే ఊరుకుంటాడా యేసయ్య? అబ్రహాము కుమారుని పాపి అని ఎవరితోనైనా చెప్పండి. అబ్రహాము కుమారుని పాపి అనే ధైర్యం ఇంకా అక్కడ ఎవరికి కూడా లేదు. అబ్రహాము కుమారుడే. అబ్రహాము ఎలాగ యథార్థవంతుడో, అబ్రహాము ఎలాగూ
విశ్వాసముతో బ్రతికినవాడు అబ్రహాము కుమారుడే. ఆ లక్షణాలే ఇప్పుడు జక్కయ్యలోకి వచ్చాయి. అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఈనాడు దేవుని బిడ్డగా యేసును చేర్చుకున్నావు, బాప్తిస్వం తీసుకున్నావు, సంతోషమే. బలలో పాలు పొందుతున్నావు, ఆనందమే. కానీ నువ్వు అబ్రహాము కుమారుడివేనా? నీ పరివర్తన పలువురికి ప్రకటించబడిందా? నీలో నిజమైన మార్పు కలిగిందా? మన మైండ్ సెట్స్ని మార్చుకోవాలి. గతకాలపు స్థితులలో జీవించొద్దు. వేషధారులుగా ఉండకూడదు, యథార్థపరులుగా ఉండాలి. జక్కయ్య అనే పేరుకు తగినట్టుగా ఇప్పుడు ఆయన పవిత్రీకరించబడ్డాడు, అలాగే యథార్థవంతుడిగా ఉన్నాడు. మనం వేషధారులుగా ఉన్నాము అని ఎవరు మనకు చెప్తారు? మన ప్రవర్తనే మనకు తెలియజేస్తూ ఉంటుంది. ముందొక పని వెనుకొక పని మనం చేస్తున్నప్పుడు యథార్థపరులుగా ఎలాగా ఉంటాం? వేషధారణ ఎంతో భయంకరమైన శిక్షకు పాత్రమవుతుంది. ఎందుకంటే ఒక దైవజనుడు అంటాడు, వేశ్యలనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారులను క్షమించడు అంటాడు. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు, వేషధారులకు దేవుడే తీర్పు తీర్చును అన్నాడు. ఇలాగ ఉంటే ఎంత ప్రమాదం! నువ్వెప్పుడు అబ్రహాము కుమారుడు అవుతావు, కుమార్తె అవుతావు? నీలో నిజమైన పరివర్తన ఎప్పుడు కలుగుతుంది? అప్పుడు నీ ఇంటికి రక్షణ వస్తుంది అని అర్థం. చూడండి, మత్తయి సువార్తలో యేసుప్రభు వారు శాస్త్రులు పరిసయ్యుల వేషధారణను బట్టి ఎంతగానో బాధపడ్డాడు. 23, 13, 14 వచనాలు. 23 అధ్యాయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశించరు. ప్రవేశించే వారిని, వేషధారుల గురించి జాగ్రత్త పడమని తన శిష్యులతో చెప్తూ వస్తున్నాడు. వేషధారులు ఏం చేస్తారంటే పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. వారు ప్రవేశింపరు, ఇతరులను కూడా ప్రవేశింపనీయరు అని. మత సంబంధమైన సాంఘిక కార్యక్రమాలలో ఎంటర్టైన్మెంట్ను వెతుకుతూ ఉంటే నీకెన్నడూ పరలోక రాజ్యం సమీపమవ్వదు. అపోస్తలులు ఏం చెప్పారు? మనము ఎన్నో శ్రమలు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించవలెను అన్నాడు. వారు ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయలేదు, ఆనందపరచలేదు. వారి పాపాలలో, వారి ఉద్దేశాలలో వారిని బ్రతకనివ్వలేదు. దేవుని వాక్యాన్ని బట్టి బ్రతకమని వారిని హెచ్చరిక చేస్తూ వచ్చారు. కానీ ఈనాడు ఈ ప్రభు రాకడ సమీపమవుతున్న దినాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మళ్ళీ 13వ వచనంలో కూడా అంటున్నాడు, అయ్యో 15వ వచనంలో అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రాన్ని, భూమిని చుట్టి వస్తారు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే 2 నరకపాత్రునిగా చేయుదురు అన్నాడు. ఎంత ప్రమాదం! గ్రూపులు, గ్యాంగులు, ఫేవరెట్స్, అభిమానాలు, ఇవన్నీ కూడా మతంలో కలుపుకోవడమే. నీవు నేను ఒకటే, నీ అభిప్రాయం నా అభిప్రాయం ఒకటే, మనం ఒకటే, మన ప్రాంతము ఒకటే, మతంలో వీళ్ళకి ఎంత క్రయమండి! వీళ్ళు సముద్రాన్ని చుట్టి వస్తారంట, భూమిని చుట్టి వస్తారంట.
డబ్బుకు వెనకాడరు, ప్రయాణాలకు వెనకాడరు, దేనికి వెనకాడరు. కానీ తమ గ్రూపులో, తమ యొక్క గ్యాంగ్లో కలుపుకుంటారు, మతంలో కలుపుకుంటారు, వారిని రెండంతల నరక పాత్రలుగా చేస్తారు. తెలియనటువంటి చాలామంది భక్తిహీనులతో సహవాసం చేసి ఎంతో నష్టపడుతున్నారు. తీరాది తెలిసొచ్చేసరికి అంతా అయిపోతుంది, కేకలు వేసే పరిస్థితి ఏర్పడుతుంది. వేషధారులారా అంటూ ఉన్నాడు. కానీ అలాంటి వారితో సహవాసం చేయొద్దు, అలాంటి వారిగా మనం ఉండకూడదు. ఇంకా ఎన్నో విషయాలు కింద రాయబడి ఉన్నాయి. ఈ అధ్యాయం అంతటి గురించి అయ్యో అయ్యో అనే మాట పలు పర్యాయాలు కనబడుతూ ఉంటుంది. అయితే జక్కయ్య యథార్థవంతుడు, ఇప్పుడు పవిత్రుడు. చాలా భయంకరంగా ఉంటాం. 32 పాస్పళ్ళు తెరిచి వందనాలండి, ప్రైజ్ దలాడండి అంటాం. వెనక ఎన్నుపోట్లు గోతులు తవ్వుతూ ఉంటాం. అదే వేషధారణ అంటే. ఉన్నది ఉన్నట్టుగా ఉండలేవా? యథార్థంగా ఉండలేవా? నీ హద్దు దాటి ప్రవర్తించకుండా నీకున్న పరిమాణం నీ మేరలోనే ఉండలేవా? కపటపు ఉద్దేశాలతో పెట్టుకునే కూడికలు ఆశీర్వాదాన్ని ఇవ్వవు. కపటపు ఇన్విటేషన్స్, పామేమో అదంటారుగా, పాము తలేమో చుట్టమంట, ఆ పాము తలేమో పగంట, తోకేమో చుట్టమంట. క్రమము మరిచి చేసే అక్రమాలన్నిటికీ తీర్పు మనం పొందుతాం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. వివేకాన్ని పొందాలి వాక్యాన్ని బట్టి. ఒక్క పూట కూటి కోసం ఏసావు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. క్రమము తెలియనప్పుడు తెలుసుకొని నడుచుకోవాలి. అమాయకంగా వెళ్ళి చిక్కబడద్దు, నష్టపడే ప్రమాదం ఉంటుంది. సంఘం దేవునిది అని గుర్తించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే వేషధారణ నుంచి మనం బయటపడతామో అప్పుడే జక్కయ్యలం అవుతాం, పవిత్రులం అవుతాం, యథార్థవంతులం అవుతాం. ఇతడును అబ్రాహాము కుమారుడే, నేడి ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఈ లోకంలో ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి క్రియలు జరుగుతూ ఉన్నాయి. యేసుప్రభు తలుపు వేసినప్పుడు వచ్చి, అయ్యా అయ్యా మేమయ్యా, నీకు తెలియదా, నీ నామం పేరిట మేము అద్భుతాలు చేశాం, నీ నామం పేరిట ప్రవచించామయ్యా, నీ నామం పేరిట స్వస్థపరిచామయ్యా, దర్శనాలు చెప్పామయ్యా అంటే ఆయన ఒకే మాట అన్నాడు, అక్రమము చేయువారలారా నేను మిమ్మును ఎరగను అన్నాడు. అదేంటంటే అద్భుతాలు జరిగాయిగా, స్వస్థతలు జరిగాయిగా, సూచక్రియలు జరిగాయి కదా, జరిగాయి. కానీ మీరు క్రమంగా చేయలేదు, అక్రమంగా చేశారు. క్రమమేంటి, అక్రమమేంటయ్యా? వాక్యం చదువు, నాయకత్వంలో ఉండు, దేవుని ఏర్పాటు నెరవేర్చుకో, అది నీకు గ్రహింపుకు వస్తుంది. సోషలాలజీ వేరు, స్పిరిచువాలజీ వేరు. సాంఘికత్వానికి ఆత్మీయానికి అనంతమైన దూరం ఉన్నది. దాన్ని మనం గ్రహించగలిగినప్పుడే వాక్యక్రమంగా బ్రతుకుతాం. అప్పుడు దీవెనలు మనం సొంతం అవుతాం. ఎన్నాళ్ళు వాక్యం వింటున్నాం, ఇంకా రక్షణ అవగాహన పొందలేకపోతున్నాం. ఇన్నాళ్ళు వాక్యం వింటున్నాం, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియట్లేదు. ఇన్నాళ్ళు వాక్యం వింటున్నాం, ఏది క్రమం ఏది అక్రమం అనేది తెలుసుకోలేకపోతున్నాం. నువ్వు దేవుని బిడ్డగా రక్తమాంసాల్లో పాలు పొందితే నాయకత్వాన్ని, స్థిరతత్వాన్ని హత్తుకొని జీవించు. వేషధారణ నుంచి సంపూర్ణంగా భయపడు, అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే కొలసీ పత్రికలో అన్నాడు, జాగ్రత్త, వేషధారులైన ఎన్నో ఆత్మలు లోకంలోకి బయలుదేరాయి. వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఆరాధన అంటే వాళ్ళకు ప్రేమ, పాటలంటే ప్రేమ, ప్రార్థన అంటే ప్రేమ అన్నట్టుగా ఉంటారు. కానీ వారు శిరస్సును హత్తుకొనరు అన్నాడు. నాయకత్వానికి ఒప్పుకోరు, కాపరికి లోబడరు, ఉప్పొంగుతూ ఉంటారు. చూడండి, కొలసీ పత్రిక 2వ అధ్యాయము, కొలసీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయము
అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తమ శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానాన్ని అపహరింపనీయకుడి అన్నాడు. శిరస్సును హత్తుకున్నవాడు క్రమముగా ఉంటాడు. ఎందుకంటే శరీరం శిరస్సుకు హత్తుకొని ఆ సర్వ శరీరం కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదవై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది అన్నాడు. అందుకే ఆ శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తును హత్తుకోవాలి, మన స్థానిక నాయకత్వాన్ని హత్తుకోవాలి, సహవాస నాయకత్వాన్ని హత్తుకోవాలి. అప్పుడు మన సంఘం, మన శరీరం అంటే మన ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందుతూ ఉంటుంది అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు వేషధారుల వలన మోసం పోవద్దు, మనం వేషధారులుగా ఉండకూడదు. నిజమైన పరివర్తన మనలో కలగాలి. వాక్యం చదివితే ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ వాక్యమే మనకు వివేకం ఇస్తుంది. ఆ వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు మనం దేవుని ఏర్పాట్లోకి వస్తాం. ఇత్తడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు కోరుకుంటున్నావా? నీ మైండ్ సెట్ మార్చుకుంటావా? దిద్దుకుంటావా? వాక్య ప్రకారంగా బ్రతకడానికి నిర్ణయించుకుంటావా? వేషధారణ నీలో లేకుండా, వేషధారులతో పొందు చేయకుండా, సావాసం చేయకుండా నువ్వు ఉంటావా? అప్పుడు నీకు దీవెన కలుగుతుంది. దేవుని ఏర్పాటును నువ్వు నెరవేర్చుకుంటావు. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.